హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ జున్ను అండి. పల్లెటూర్లలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే ఆవులైనా బర్రెలైనా అక్కడే ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు బెల్లంతో కానీ చక్కెరతో కానీ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, ఒక్కసారి చూడండి. ఇవి మా ఇంటికి వచ్చాను నేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ మా పాల అంకుల్ నాకు ఇలా పాలైతే ఇచ్చారనమాట. అవి 1/2 లీటర్ పాలు. ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెకి ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలండి. గిన్నెకి ఇలా నెయ్యి అప్లై చేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది, అలాగే గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలతో చేసుకుంటున్నానండి. దీన్ని నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఈజీ మెథడ్ అనమాట ఇలా కుక్కర్లో చేసుకోవడం. డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. కుక్కర్లో కాస్తన్ని నీళ్లు పోసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి అందులో నెయ్యి రాసిన గిన్నె వేసేసాను. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలను వేరొక బౌల్లో వేసేసుకొని ఈ బౌల్లోకి మనం జున్ని పాలు తీసుకోవడం వల్ల, జున్ను తినడం వల్ల కాఫ్, కోల్డ్ తొందరగా వస్తాయండి. ఇవి పచ్చి పాలు కాబట్టి. ఇలా రాకుండా ఉండడానికి దీంట్లో చిన్న చిన్న చిట్కాలు వాడేస్తున్నాను. ఇది 1/2 లీటర్ పాలకి ఒక 100 గ్రాముల చక్కెర వేసుకున్నానండి. మీరు బెల్లం వాడితే ఒక 100 గ్రాములు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ సొంటి పొడి, 3 వేసుకోవాలండి. ఇప్పుడు వేసింది సొంటి. ఈ సొంటి వేయడం వల్ల దగ్గు రాకుండా ఉంటుంది, అలాగే మిరియాల ఘాటుకు కూడా దగ్గు రాకుండా ఉంటుంది. యాలకుల పొడి ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేంత వరకు మనం కలుపుకోవాలి. ఈజీ వే అండి, అంతే. ఇప్పుడు దీన్ని చక్కెర అంతా కరిగిన తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ పాలను వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇక్కడ మీరు బర్రె కానీ ఆవు కానీ ఈనిన తర్వాత 2వ రోజు పాలండి ఇవి. ఒకవేళ మీరు మొదటి రోజు పాలతోనే చేస్తే లీటర్ పాలకి 1/2 లీటర్ బయట పాలు కలిపేసుకోవాలి. లేదంటే నేను ఇక్కడ వాడిన 1/2 లీటర్ పాలకి మీరు ఒక 1/2 లీటర్ పాలు బయటవి కలిపి దానికి తగ్గ చక్కెర, అంటే లీటర్న్నరకి నేను ఇక్కడ 1/2 లీటర్కి 100 గ్రాముల చక్కెరని వాడుకున్నాను. మీరు 1.5 లీటర్ అవుతుంది, అంటే లీటర్ జున్ను పాలు అలాగే 1/2 లీటర్ నార్మల్ పాలు కలిపేసుకుంటే దానికి ఒక 300 నుంచి 400 గ్రాముల చక్కెరని వేసేసుకోవచ్చు. తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి అలాగే కుక్కర్ మూత కూడా పెట్టేసి 3 విజిల్స్ తీసిన తర్వాత మనకైతే సూపర్గా జున్ను అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా జున్ను ఎంత బాగుందో చూసారా, ఎంత పర్ఫెక్ట్గా అయిందని. ఇది 2వ రోజు పాలు అవ్వడం వల్ల కాస్త నీరులాగా వచ్చిందండి. మొదటి రోజుదైతే చాలా రబ్బర్గా వస్తుంది. ఇలా 2వ రోజు 3వ రోజే మంచిగా వస్తుందన్నమాట జున్ను. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ సొంటి, మిరియాల పొడి, అలాగే యాలకుల పొడి ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా జున్నుకు వచ్చింది. మీకు ఇక్కడ వాటర్ లాగా వచ్చింది కాస్త, కాబట్టి ఆ వాటర్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ దీన్ని స్టవ్ పైన పెట్టి ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేస్తే నీరంతా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు అయితే కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.